ఎస్ఐ గారు, నేనేంటో నా పరపతి ఏంటో తెలిసే మాట్లాడుతున్నారా? సొసైటీలో మీకు ఎంత పెద్ద పేరున్నా, ఎంత పెద్ద పరిచయాలున్నా, ఒక్కసారి కోర్టు ధిక్కారం చేస్తే ఖచ్చితంగా అరెస్ట్ చేసి తీరాలి. దాన్నెవ్వరూ ఆపలేరు. గ్రేట్ భాను, నువ్వు చాలా గ్రేట్. గొప్ప ఆర్టిస్ట్వి నువ్వు. ఆంటీ చూసారా, ఇన్ని రోజులుగా ఎంతో సైలెంట్గా ఉండి ఈ ఎంగేజ్మెంట్ ఆపడానికి వెనక ఎంత ప్లాన్ చేసిందో. నేను చాందిని అనుకుంటూనే ఉన్నాం, భాను ఏంటి ఇంత సైలెంట్గా కూల్గా ఉంది అని. చూసారుగా తను ఎలాంటి ఊసర వెళ్ళో. అవును మమ్మీ, 2 రోజుల ముందు కూడా నీ ప్లాన్ ఏంటి అని అడిగాను. ఏమీ లేదందే తప్ప ప్లాన్ ఏంటో చెప్పలేదు. ఇది చాలా డేంజరస్. ఆపండి 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 ఆపండి. మీరంతా ఇంత దారుణం చేస్తూ బాను చెడ్డదని అంటున్నారా? మీది నోరా లేదా తాటి మట్టా? రామలక్ష్మి, హేయ్, నోరు ముయ్యవే. అసలు బానుకు మేము వస్తున్నామన్న విషయమే తెలీదు. అలాంటిది తనే ఇదంతా ప్లాన్ చేసింది అంటావా? ఏయ్, నువ్వేంటి మా ఇంటి మ్యాటర్స్లో వస్తున్నావు? బాను నా స్నేహితురాలు. తనెలాంటిదో నాకు తెలుసు. తను ఎలాంటిదో నీకు తెలిస్తే తను ఏం చేసిందో మాకు తెలుసు. లేదమ్మాయి, నిజంగానే నా కూతురికి వీళ్ళని తీసుకొస్తున్న సంగతి తెలీదు. నాకు ఈ ఎంగేజ్మెంట్ గురించి తెలిసాక తనకి ఫోన్ చేశాను. అదే ఇంకొక అమ్మాయి అయ్యుంటే ఏడ్ చేసి తనకొచ్చిన కష్టాన్ని తండ్రితో చెప్పుకునేది. కానీ నా కూతురు నేనెంత అడిగినా నాతో ఒక్క మాట కూడా చెప్పలేదు. కనీసం నాకు అనుమానం వచ్చేలా కూడా మాట్లాడలేదు. నేను చాలా బాగున్నాను, నా భర్త చాలా బాగా చూసుకుంటున్నాడు అని నాకు అసలు అనుమానం కూడా రాకుండా మాట్లాడింది. ఇంకా మాటలు అనవసరం ఉర్మిళ దేవి గారు. ఈ నిశ్చితార్థం ఆపుతారా ఆపరా? ఆపను. కానిస్టేబుల్స్, మొత్తం అందరిని అరెస్ట్ చేయండి. ఆగండి 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 ఆగండి. ఎస్ఐ గారు, మీరు వీళ్ళెవరిని అరెస్ట్ చేయడానికి వీల్లేదు. బాను, అవునన్నా, నేను ఒప్పుకోను. ఏంటి తల్లి ఇది? వీళ్ళందరూ నీకు తీరని అన్యాయం చేస్తున్నారు, అర్థం చేసుకోవే. వాళ్ళు ఏం చేస్తున్నారో నాకు తెలుసు. మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి. బాను, నువ్వేం చేస్తున్నావో నీకన్నా అర్థమవుతుందా? నువ్వు మాట్లాడకు రాము, ఇది నీకు సంబంధం లేని విషయం. ఏంటి? నాకు సంబంధం లేని విషయమా? ఏది నా మొహం చూసి చెప్పు. నాకు సంబంధం లేదా? ఏంటే నాకు సంబంధం లేంది? చిన్నప్పటి నుంచి నీ జీవితంలో జరిగిన ఏ సంఘటనలోనైనా నేను లేని చెప్పు. నేను లేకుండా ఒక్కటంటే ఒక్కటి జరిగిందా? సంబంధం లేదంట, సంబంధం లేదు. భాను, నువ్వు భయంతో అడ్డుకుంటున్నావో లేదా ప్రేమతో అడ్డుకుంటున్నావో నాకు తెలీదు. కానీ నేనొకటి చెప్తాను, నువ్వు ఇప్పుడు ఏ ఒక్కరికి భయపడాల్సిన అవసరం లేదు. నీకు కోర్టు చట్టాలు ఫుల్ సపోర్ట్ చేస్తాయి.
నువ్వు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చావంటే ఈ కేసు ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. అప్పుడు వీళ్ళెవరూ కోర్టు నుంచి తప్పించుకోలేరు. అవునమ్మా భాను, ఉదయం చెప్పింది కరెక్ట్. తను చెప్పినట్టు వీళ్ళందరినీ అరెస్ట్ చేయను. అవునే, నువ్వు కేసు పెట్టు. ఇన్ని రోజులు నిన్ను నాన్న హింసలు పెట్టారు. ఇప్పుడు ఈ నిశ్చితార్థం పెట్టి వీళ్ళ గోతులు వీళ్లే తవ్వుకున్నారు. ఇలాంటి వాళ్ళని ఊరికే వదలకూడదు. వీళ్ళది వీళ్ళకి తిరిగిచ్చేయాలి. కేసు పెట్టు బాను. అవును తల్లి. మీరందరూ ఒక్క నిమిషం నన్ను మాట్లాడిస్తే నేను మా వదిన అదే లాయర్ గారిని కొన్ని విషయాలు అడగాలి. అడుగు. నేను ఇప్పుడు కేసు పెడితే వీళ్ళందరినీ స్టేషన్కి తీసుకెళ్ళిపోతారా? తప్పకుండా తీసుకెళ్తారు. ఆ తర్వాత కోర్టులో శిక్ష వేస్తారా? ఖచ్చితంగా శిక్ష పడుతుంది. వీళ్ళు తీసిన ఫోటోలు వీడియోలు ప్రూఫ్గా పెడితే చాలా స్ట్రాంగ్గా పడుతుంది శిక్ష. ఆ తర్వాత నేను నా భర్తతో కలిసి సంతోషంగా కాపురం చేసుకోవచ్చా? అసలు నేరం చేస్తున్న మనిషి తనే కాబట్టి తనకే ఎక్కువ శిక్ష పడుతుంది. తనతో కాపురం చేయాలంటే ఆ శిక్ష పూర్తయిన తర్వాతే చేసుకోవచ్చు. అంటే నా భర్త వెళ్ళి జైల్లో కూర్చుంటే నేనిక్కడ అత్తామావలతో ఆడబిడ్డతో సంతోషంగా ఉండొచ్చన్నమాట. అంటే వాళ్ళకు కూడా శిక్ష పడుతుంది. అన్ని సంవత్సరాలు కాకపోయినా కొన్నేళ్ళైనా పడుతుంది. ఆ శిక్ష పడే వాళ్ళల్లో ఎవరెవరుంటారు? ఈ కుటుంబం అంతా ఉంటుంది. అంటే ఇంట్లో ఉండే అందరికీ శిక్ష పడ్డాక నేను ఒక్కదాన్నే ఈ ఇంటికి రాణినవుతానన్నమాట. భాను, ఏంటి బాను ఈ మాటలు? నేను ప్రేమించిన భర్త లేకుండా అత్తామామలు లేకుండా నాకు సంతోషం ఎలా ఉంటుంది రాము? భాను, వీళ్ళంతా జైల్లో ఉండగా నీకిక్కడ ఉండాల్సిన అవసరమే ఉందమ్మా. మన ఇంటికి వెళ్ళిపోదాం. ఇక్కడ ఉండకుండా మీ ఇంటికొచ్చి మొగుణ్ణి తన్ని మొగసాలకెక్కిందిరా అని అనిపించుకోమంటారా నాన్న? చూడు భాను, నువ్వింకా ఇంకా వీళ్ళ మీద ప్రేమ లిపించుకోక తల్లి. ఆ పిచ్చి ప్రేమ మనకింతటి నరకాన్ని చూపించింది. మానవత్వం మర్చిపోయిన మనుషులకి శిక్ష పడి తీరాల్సిందే. వాళ్ళని అరెస్ట్ చేయనివ్వు, అరెస్టు చెయ్యనివ్వు. లాయర్ గారు, ఇంకొక ప్రశ్నకి సమాధానం చెప్పండి. మా నాన్నకి ఇష్టమైనా నాకిష్టం ఉంటే నా భర్తకి ఇంకొక పెళ్లి చేసుకునే అధికారం ఉంటుందా? నేను దగ్గరుండి నా భర్తకి ఇంకో పెళ్లి చేస్తుంటే దానికి అడ్డం చెప్పే అధికారం కన్న తండ్రికి కానీ పోలీసులకు కానీ న్యాయ వ్యవస్థకు కానీ ఉందా? చెప్పండి లాయర్ గారు. ఓ ఆడది తనకిష్ట ప్రకారం తన భర్తకి ఇంకో వివాహం జరిపించడానికి హక్కునిచ్చింది రాజ్యాంగం. ఏదైనా కారణంతో ఒక మగాడు తనకి భార్య ఉండగా ఇంకో ఆడదాన్ని వివాహం చేసుకోవాలంటే అందుకు భార్య అనుమతి తప్పనిసరి. భార్య ఒప్పుకుంటే ఇంకా ఆ వివాహాన్ని అడ్డుకునేందుకు పోలీసులకి న్యాయ వ్యవస్థకి ఆఖరికి కన్న తల్లిదండ్రులకి కూడా లేదు. అయితే ఇప్పుడు చెప్తున్నాను వినండి. నా భర్త నీలిమని పెళ్లి చేసుకోవడం నాకిష్టమే.
ఆ పెళ్లి కోసం చేసుకున్న నిశ్చితార్థం కూడా నాకు ఇష్టమే. ఇప్పుడు చెప్పండి, ఇది మా అత్తామామలు చేసే కోర్టు ధిక్కారం అవుతుందా? చెప్పండి లాయర్ గారు. కాదు నాన్న, నా ఇష్టం ఏంటో మీరు విన్నారు కదా. ఇప్పుడు చెప్పండి నాన్న, మీరు ఇక్కడే ఉంటారా, వెళ్తారా? మీరు నా ఇంటి పరువు తీయాలనుకుంటున్నారు, నేను కాపాడుకుంటున్నాను. ఏంటి ఆయన నీ ఇంటి పరువు తీయాలనుకుంటున్నారా? నీకోసం నిత్యం బాధపడుతూ అనుక్షణం నీ జీవితం ఏమైపోతుందని ఆందోళన చెందుతూ సరైన తిండి తింటున్నారో లేదో కూడా తెలియని పరిస్థితుల్లో ఉన్న ఆయన నీ ఇంటి పరువు తీస్తున్నారా? ఏ పిచ్చిదానా, ఆయన కాదే నువ్వు తీస్తున్నావే నీ పుట్టింటి పరువుని. ఆయన పరువుని నువ్వు తీస్తున్నావు, ఆయన ప్రాణం తీస్తున్నావు. మావయ్య, మీరు ఇలాంటి మాట అనిపించుకోవడానికా నాకు ఫోన్ చేసి అంత బాధపడింది? ఇలాంటి పరిస్థితి ఎదుర్కోవడానికా ఇన్ని రోజులుగా ఆలోచించి ఆలోచించి ఇంత దూరం వచ్చింది? లేదు మావయ్య, తను మారదు. చిన్నతనం నుంచి మిమ్మల్ని ఎలా ఏడిపించిందో ఇప్పుడు అంతే. తను మారదు. మారాల్సింది నేను కాదు వదినా, మీరే. మీరే మీ ఆలోచనలు, మీ భ్రమలు మార్చుకోవాలి. నోర్మోయ్ బాను, చేసిందంతా చేసి నేనేం చేశాను వదినా? నేనేమైనా ఫోన్ చేసి నాన్న నాకింత అన్యాయం జరుగుతుంది, నా బతుకు నాశనం అయిపోతుందని ఏ రోజైనా చెప్పానా? లేదు కదా. నిజంగానే నేను బాధపడుంటే, ఇబ్బంది పడుంటే వెంటనే ఫోన్ చేసి చెప్పుండేదాన్ని కదా. నాన్న అన్నారు కదా, నిశ్చితార్థం గురించి నా కూతురు ఒక్క మాట కూడా చెప్పలేదు అని. నాకే నిశ్చితార్థం అంటే ఇష్టం కాబట్టే నేను ఒక్క మాట కూడా చెప్పలేదు. అది అర్థం చేసుకోకుండా
ఈ విషయం తెలియగానే నాన్న ఏదో ఊహించుకుని ఇదిగో మీ అందరినీ వెంట పెట్టుకొని వచ్చేస్తే నన్నేం చేయమంటారు చెప్పండి? ఇక్కడికొచ్చి ఇష్టం వచ్చినట్టు చేసేస్తుంటే ఎలా ఊరుకోమంటారు? నా ఇంటి పరువు నేనే కాపాడుకోవాలి కదా. ఎస్ఐ గారు, మీకు కూడా చెప్తున్నాను, నాకు ఎంగేజ్మెంట్ జరగడం ఇష్టమే. కాబట్టి మీరిక్కడ అనవసరంగా రాద్ధాంతం చేయకుండా బయలుదేరండి. సార్, మీరు ఎంఆర్ఓ కదా అని మీ మాటకి విలువిచ్చి వెనక ముందు ఎంక్వైరీ ఏమీ చేయకుండా మీ వెనకొచ్చేసాం. కొంచెం అన్నీ తెలుసుకుని ప్రాపర్గా కేసు పెట్టుంటే బాగుండేది సార్. మీ వాల్యూ కూడా నిలబడేది. ఐఎమ్ సారీ టు సే దిస్, బట్ చెప్పాల్సి వచ్చి చెప్పాను, ఏమనుకోకండి. ఐఎమ్ సారీ. నీకు ఏమున్నది ప్రతిఫలం? అశ్రువులేనా తుదకు? ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. కానిస్టేబుల్స్ పదండయా. ఏ బాను, నీకు అసలు బుద్ధి లేదు. మావయ్యతో ఏమున్నది ప్రతిఫలం? వద్దమ్మా, ఏమీ అనొద్దు. భానునేమీ అరకండి. తులసీ జలం తనేమీ తప్పు చేయలేదు. తనేమీ అనకండి. మావయ్య, అవునమ్మా, ఎవరు నీ వెంట? భాను తప్పేమీ చేయలేదు. ఓ గొప్ప పని చేయడానికి ఇక్కడికొచ్చింది. ఏదమ్మా మానవత ఈ సంఘంలో? రేకులు నులిమేసిన నాకు గొప్ప బహుమతి ఇస్తానని నన్ను ఒప్పించి మరీ ఇంటికొచ్చింది. దయంతో మన్నించావు. నా స్నేహితుణ్ణి నాతో తిరిగి కలుపుతానని చెప్పి ఇంటికొచ్చింది. ఇచ్చిందమ్మా, ఇప్పుడు ఇచ్చిందమ్మా. నిజంగా తను ఈరోజు నాకు గొప్ప బహుమతి ఇచ్చిందమ్మా. నాకు 3 కొడుకులు పుట్టాక కూతురు పుట్టిందని ఎంత సంతోషపడ్డానో ఇప్పుడు అంతకంటే ఎక్కువ సంతోషమే పడుతున్నాను. నాకు చాలా సంతోషంగా ఉందమ్మా, చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడు మిగతా బిడ్డల గురించి ఆలోచించకుండా కూతురు గురించి ఆలోచించినందుకు నా కూతురు నన్ను చాలా సంతోషం పెట్టిందమ్మా. నా కూతురు ఇక్కడికొచ్చి ఎన్నో కష్టాలు పడుతోందని పగలు రాత్రి ఏడుస్తూ గడిపాను. అలా ఏడుస్తూ ఏడుస్తూ ఎప్పటికో నిద్రపోయేవాడిని. నిద్ర పట్టిన కాసేపటికే గబుక్కును మెలకు వచ్చేసేది. నా బంగారు తల్లి గురించిన ఆలోచన నిద్రపోనిచ్చేది కాదు. అంతలా ఆలోచించినందుకు ఈరోజు నా కూతురు నన్ను చాలా సంతోషపెట్టిందమ్మా. తల్లి, నీకో విషయం చెప్పనా? నేను నిన్న రాత్రి అస్సలు పడుకోలేదు. ఎందుకో తెలుసా? నా బంగారు తల్లికి రేపు చెరసాల నుంచి విముక్తి కలుగుతుంది అన్న సంతోషంతో. కానీ నువ్వు ఈ నాన్నకి గొప్ప బహుమతి ఇచ్చావమ్మా.
పిచ్చి ఆశ ఏంటో తెలుసా? నా కూతురు నా చెయ్యి పట్టుకుని నాతో వచ్చేస్తుందన్న ఆశ. లేదు, నా పిచ్చి కానీ నువ్వెందుకు వస్తావులేబ్బా? పంతులు గారు, ముహూర్తం టైం దాటిపోయే లోపు కార్యక్రమాన్ని మొదలు పెట్టండి. కార్తిక్ నీలిమల చేత రింగులు మార్పించండి. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవనతాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవద్బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం.